హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కృష్ణాష్టమి రోజు వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇగోండి పొద్దున్నే లెగిచి ఇంకా వాకిల్లో దూడ్చుకొని శుభ్రం కడిగేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. నాకు వచ్చినంతలో చిన్న ముగ్గు వేసుకున్నాను. ఇగోండి కృష్ణుడి పాదాలు కూడా వేశాను. ఇగోండి ఇంకా పూజ చేసుకున్నాను అనమాట కృష్ణుడికి. యూట్యూబ్లో చూసి నాకు చేతనైనంత వరకు ఇలా అలంకరించుకున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూశాను, అలా చూసి నేను కూడా ఇక్కడ అలంకరించుకున్నాను అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాగున్నాయా? ఇగోండి కృష్ణుడి పాదాలు కూడా దోసపిండితో వేసాను అనమాట. బాగున్నాయా ఫ్రెండ్స్? బాగా వేసానా ఫ్రెండ్స్? నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు గారెలు అవి వేసాను ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసుకొని గారెలు అవి వేసి ఇంకా గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. గుడికి వెళ్ళి మళ్ళీ 1 గంటకు అలా వచ్చాను. పూజ ఉంటుంది గుళ్ళో, కాకపోతే ఈసారి పూజ పెట్టలేదన్నమాట. వాళ్ళకి వేరే పనులు ఉండటం వల్ల పూజ పెట్టలేదు. 3 రోజులు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణాష్టమి పండగ. ఇగోండి గారెలు వేస్తున్నాను అనమాట. మా అబ్బాయి వీడియో తీయమంటే తీస్తున్నాడు. మాకు 3 రోజులు చేస్తారు ఫ్రెండ్స్ మా గుంటూరులో కృష్ణాష్టమి పండగ. కానీ ఈసారి వాళ్ళకి కొంచెం పనులు ఉండటం వల్ల 2 రోజులే చేశారు. ఫస్ట్ రోజు పూజ చేసి ఉట్టి కొడతారు. రెండవ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారనమాట. ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి అదే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, తెలుసు కదా ఫ్రెండ్స్. అలాగనే పూజ చేస్తారనమాట. ఆడవాళ్ళందరూ కూర్చొని పీటల మీద పూజ చేస్తారనమాట. 1 గంట తర్వాత భోజనాలు అవి పెడతారు. పూజ చేసిన ఆడవాళ్ళ వరకు ఉపవాసంతో ఉండి పూజ చేస్తారు కదా, వాళ్ళ వరకు భోజనాలు పెడతారు. తర్వాత రెండో రోజు అన్నదానం పెట్టారు ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్ గారెలు బాగున్నాయా? మీకు నచ్చినాయా? చాలా సాఫ్ట్గా వచ్చినాయి గారెలు మాత్రం. నేనేమి వెయ్యను ఫ్రెండ్స్ వీటిల్లో. గారెల పిండిలోనే 1 కిలో మినపగుళ్ళు నానబెట్టి రుబ్బుకున్నాను. అందులో 2 గుప్పిళ్ళు తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, తెల్ల ఉప్మా రవ్వ, కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తినే సోడా కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టి తర్వాత గారెల్లాగా వేసుకుంటాను. గారెలు వేసి ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి గుడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది సత్యనారాయణ స్వామి గుడి. అక్కడే కృష్ణుడికి కూడా పూజలు కూడా ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. ఇవ్వండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని అలంకరించారు. మేము వెళ్ళేతలకి ఇంకా పూజ స్టార్ట్ చేయలేదన్నమాట. మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశారు. ఇవ్వండి మా మరదలు, మా వదిన, ఆ పక్కన ఉన్నది వాళ్ళ అబ్బాయి, మా వదిన వాళ్ళ అబ్బాయి అంటే అల్లుడు అనమాట. నాకు వరుసగా అల్లుడు అవుతాడు. ఇంకా అందరం గుడిలోకి వచ్చాం. మేము వచ్చిన తర్వాతే పూజ స్టార్ట్ అయ్యింది. ఇంకా గోమాతకి అవి పూజలు అవి చేశారనమాట. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవ్వండి పూజ స్టార్ట్ చేశారనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమికి భగవద్గీత పుస్తకాలు కూడా పంపిణీ చేస్తారండి. పేదవారికి బట్టలు కూడా పంపిణీ చేస్తారనమాట ప్రతి సంవత్సరం. ఇవి ఒకసారి మీకు పూజ చేయడం అదంతా చూపిద్దామని వీడియో తీశాను ఫ్రెండ్స్. బాగుందా? బాగా చేస్తారు కృష్ణాష్టమి మాత్రం మాకు ఇక్కడ. ఇగోండి భగవద్గీత పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇగోండి పూజ కూడా చేశారు. ప్రసాదం అవన్నీ కూడా అన్నీ పంచుతారు ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు మా గుంటూరులో మాత్రం. మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు? ఇదిగోండి ఇంకా పూజ అయిపోయింది. ప్రసాదం, చక్కెర పొంగలి, పులిహోర కూడా పంచుతున్నారు. దేవుని ఆ కాసేపు స్మరించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. గుడికి వెళ్తే ఆ కాసేపు ఏ టెన్షన్స్, ఏ ప్రాబ్లమ్స్ ఏమీ గుర్తురావు. మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది అన్నమాట. నాకైతే గుళ్ళో ఉంటేనే హాయిగా ఉండిద్ది ఫ్రెండ్స్. అంటే ఇంట్లో ఉంటే ఉండదా అంటారేమో, ఇంట్లో ఉన్నా కానీ బాగానే ఉంటుంది, కానీ గుడికి వెళ్తే ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకొని వస్తా దారిలో ఇలా ఫోటో దిగాము మా అబ్బాయి, మా మరదలు. ఇంక తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం అలా షాప్ దగ్గరికి వెళ్తా మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. షాప్ దగ్గరగా పాల ప్యాకెట్ కావాల్సినవి కొన్ని సరుకులు తీసుకుందామని కొట్టు దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మాకు లైన్ చివరనమాట. ఇక్కడ అమ్మవారి గుడి అనమాట. మా లైన్లోనే కుడి చేతి వైపు ఒక అమ్మవారి గుడి, ఎడమ చేతి వైపు ఒక అమ్మవారి గుడి ఉండిద్ది అనమాట. ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను. ఈమెకు అమ్మవారు తిరుపతమ్మ అమ్మవారు, నీలంపాటి అమ్మవారు అనమాట. ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇంకా రీమోడల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గుడిని. పక్కన కళ్యాణ మండపం కూడా కడుతున్నారు గుడికి. ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా వచ్చినా కానీ గుడి వాళ్ళు చేయటానికి. ఇంకా కొట్టు దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. కొత్తగా పెట్టారనమాట ఈ షాపు. జాకెట్లే కొడతారు వీళ్ళు, సరుకులు అన్నీ అమ్ముతారు. కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. ఏమండి ఇంకా నాకు కావాల్సిన జాకెట్లు కూడా కొడతారా? సరుకులు ఇంకేమన్నా కావాలంటే అవన్నీ తీసుకుందామని వచ్చాను.
మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ కృష్ణాష్టమి? మా కృష్ణాష్టమి, వినాయక చవితి ఇవన్నీ పండుగలు బాగా చేస్తారు ఫ్రెండ్స్. మీ ఊర్లో ఏం పండుగ? 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇవ్వండి, లేకపోతే 10 రూపాయలు. మీ అందరికీ ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటి మీరే చేస్తారుగా అంటే ఎన్ని ఉంటాయి ఏంటి మీ ఊర్లో ఎలా జరుపుకున్నారు? మీరేం స్పెషల్స్ చేశారో నాకు కామెంట్ చేయండి. పండుగ రోజు ఇవన్నీ ఇంకా సరుకులే తీసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరాను అనమాట. రివర్స్లో ఇంటికి వెళ్తున్నాను. ఇంక ఇంటికి వచ్చినాక శారీ మార్చుకున్నాలేండి. ఇదేం శారీ అంటారు, ఆ శారీ వేరేది మార్చుకున్నాను అనమాట. ఇదిగోండి పాల ప్యాకెట్, పెరుగు, ఇంకా సాయంత్రం వంటకు కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరి వస్తున్నాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్ కన్నా లైకే మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరి కొంతమందికి షేర్ అవుతుంది మీరు లైక్ ఇస్తే. ఇదిగోండి ఇంకా మా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, బాయ్.